హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను గులాబ్ జామ్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. మరి లేట్ చేయకుండా గులాబ్ జామ్ ఎలా చేసేసానో అయితే మీకు చూపించేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ముందుగా ఒక గులాబ్ జామ్ మిక్స్ ప్యాకెట్ అయితే కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకున్నాను. పిండి సాఫ్ట్గా రావడం కోసం దీంట్లో టీ కప్ తోటి పాలుని యాడ్ చేసుకుని మెత్తగా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసాను. సాఫ్ట్గా బాల్స్ అయితే నీట్గా వస్తాయి, క్రాకర్స్ లేకుండా, అంటే పగుళ్ళు లేకుండా. ఈ లోపైతే నేను ఒక పక్కన ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, కొంచెం ఆయిల్ వేసాను. పిండి ఆరిపోకుండా ఉండటానికి ఒక తడి టవల్ని అయితే దీనిపైన వేసి ఉంచాలి. అప్పుడే క్రాకర్స్ రాకుండా సాఫ్ట్గా వస్తాయి. ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇదే బౌల్ తోటి 2 కప్స్ షుగర్ని కూడా తీసుకున్నాను. అలాగే పాకం కోసం 2 కప్స్ వాటర్ కూడా సరిపోతాయండి. ఈ క్వాంటిటీతో అయితే మనకి పాకం కరెక్ట్గా సరిపోతుంది. అలాగే షుగర్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఒక బాండీ పెట్టేసుకుని దీంట్లో 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. 1 కప్పు పిండికి 2 కప్పుల వాటర్, అలాగే 2 కప్పుల పంచదార అయితే సరిపోతుంది. వాటర్లో పంచదార వేసేసుకుని మూత పెట్టేసుకుని మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఉండేటట్టు చూసుకోవాలి పాకం. దీంట్లోనే 2 ఇలైచీ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే చిన్న చిన్న బాల్స్లా చుట్టేసుకోవాలి. పగుళ్ళు లేకుండా చూసుకోవాలి, లేదంటే విడిపోతాయి. ఈ విధంగా మొత్తం పిండి అంతా సాఫ్ట్గా ప్రెస్ చేస్తూ మనం ఉండలైతే ఒత్తుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోతుంది ఒక పక్కన, ఇంకొక పక్కన అయితే సిరప్ రెడీ అయిపోతుందండి. ఉండలు చేయడానికి ముందే మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి. అలాగే పంచదార సిరప్ని కూడా రెడీ పెట్టేసుకోవాలి, లేదంటే పిండి మొత్తం ఆరిపోయి డ్రై అయిపోతుంది కదా, మరి పగుళ్ళు వచ్చేస్తాయి అలాంటప్పుడు. అందుకోసం అయితే మనం ముందుగానే సిరప్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఉండలు రెడీ చేసేసుకున్నాను. ఇక ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది. పాకం చూసుకుంటున్నాను, మరీ తీగ పాకం రాకూడదండి, కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది. ఇక ఆయిల్ కూడా మరిగిపోయింది. ఒక బాల్ వేసేసి చూసేస్తున్నాను. మిగిలినవన్నీ కూడా అదే విధంగా వేసేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే కాకుండా సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం బాల్స్ అన్నీ వేసేసుకోవాలి. సిమ్లోనే పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. వీటన్నిటిని షుగర్ సిరప్లో వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే అలా వదిలేయాలండి. అప్పుడైతే షుగర్ సిరప్ అంతా ఈ బాల్స్ పీల్చుకుని జ్యూసీగా సాఫ్ట్గా రెడీ అవుతాయి. చూడండి, సిరప్ మొత్తం పీల్చుకున్నాయి. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయి. మరి మీ ఇంట్లో గులాబ్ జామున్ ఎప్పుడు రెడీ చేసుకుంటున్నారు? తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేయగా ఇవే వచ్చేస్తాయి. ఇక మా పిల్లలకి, నాకు, మా వారికి సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసాను. దీంట్లో కాంబినేషన్ అయితే మా వారు ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఐస్ క్రీము చల్లని గులాబ్ జామున్ తింటే భలే ఉంటుంది. తప్పకుండా ఈ కాంబినేషన్ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి.